నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. మరోసారి తనకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ నిరూపించింది. ఇదే ఊపుతో జమీలీ ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ సైతం ఇదే ఆశలతో ఉంది. జమీలీలో భాగంగా 2027లోనే ఎన్నికలు జరుగుతాయని ఆశాభావంతో ఉంది. ఎలా అయినా అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. జగన్ సైతం అదే ధీమాతో ఉన్నారు. పార్టీ కార్యాలయానికి వస్తున్న వారితో సమావేశమవుతున్నారు. అయితే వైసీపీకి క్షేత్రస్థాయిలో అంత బలం ఉందా? మొన్నటి ఎన్నికల కంటే బలం పెంచుకుందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిందా? ప్రజా సమస్యలపై పోరాడిందా? కూటమి వైఫల్యాలను ఎత్తి చూపుతోందా అంటే సమాధానం దొరకడం లేదు. ఇప్పటికీ జగన్ తన ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకోలేదు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేదు. కూటమి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. వైఫల్యం చెందింది అంటూ ధీమాతో ఉన్నారు. ప్రజలు ఆటోమేటిక్గా తన వైపు వచ్చేస్తారని భావిస్తున్నారు. కానీ అది తప్పుడు అంచనా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే ఎన్నికలకు వెళ్తే మరోసారి అటువంటి ఫలితాలే వస్తాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం జగన్ చుట్టూ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు మాత్రమే ఉన్నారు. అయితే వీరు వైసీపీ పవర్లో ఉంటేనే పని చేయగలరు అన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందన్న విషయాన్ని మరిచి వీరినే ముందు పెడుతున్నారు. పార్టీకి సామంత రాజుగా భావించి ఒక్కో ప్రాంతాన్ని అప్పగిస్తున్నారు. ఇక గతంలో ఫెయిల్ అయిన కోఆర్డినేటర్ వ్యవస్థనే కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బీసీలు అధికం, అక్కడ బీసీ నేతలే లేరన్నట్టు విజయసాయిరెడ్డిని తీసుకువెళ్లి కోఆర్డినేటర్ పదవిలో కూర్చోబెట్టారు. ప్రాంతాల వారీగా చాలా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. పైగా వైసీపీలో రాజశేఖర రెడ్డి సమకాలికులు కూడా ఉన్నారు. అటువంటి వారితో కాకుండా ఆ 6గురితోనే పార్టీని నడిపించాలని చూస్తున్నారు జగన్. దీంతో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. మళ్ళీ పార్టీ పవర్లోకి వచ్చిన ఆ 6గురే చలాయిస్తారన్న అనుమానం బలపడుతోంది. గత 5 ఏళ్లలో ఐపాక్ టీంతో ఇబ్బంది పడింది వైసీపీ. ప్రతి ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా ఐపాక్ వద్దని అధినేతను విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకువచ్చారు జగన్. మళ్ళీ ఐపాక్ టీంకే ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆ 6గురితో పాటు ఐపాక్ టీంతో రాజకీయం చేసుకోవాలని వైసీపీ సీనియర్లు సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పినా వినలేదు. ఇప్పుడు అధికారానికి దూరమైన అధినేత అదే తీరుతో ఆలోచిస్తున్నారని సీనియర్లు తెగ బాధపడుతున్నారు. వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం పార్టీగా జగన్ ముద్ర వేసుకుంటున్నారని, ఇక తాము ఏం చెయ్యలేమని తేల్చి చెబుతున్నారు. అయితే జగన్ వైఖరితో చాలా మంది సీనియర్లు మౌనం దాల్చుతున్నారు. ప్రత్యామ్నాయం ఉన్నవారు అటువైపుగా వెళ్తున్నారు, లేనివారు రాజకీయాల నుండి దూరంగా జరిగిపోతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.